కొత్త బట్టలు లేవు మా దగ్గర, ఏదో ఒకటి బట్టలు పెట్టుకో. కొత్త బట్టలు ఉండాలి. పండగ ఎవరి దాకా మరి సడన్గా లేచినవే? ఊరికి పోతున్నా. ఏ ఊరికి? ఏదో ఊరికి పోతున్నా. బట్టలు పెట్టుకోవద్దు. దేంట్లో పెట్టుకుంటాం? నా బ్యాగ్ నాకు ఉంది కదా. నీ బ్యాగ్ నీకుందా? నువ్వు తెచ్చుకున్నావుగా, పెట్టుకో. కొత్త బట్టలు ఒక 2 డ్రెస్సులు ఇప్పిస్తావా? అడిగి రకాల 2 డ్రెస్సులు కొత్తవి ఉంటే కొత్తవి పెట్టుకుంటారు, కదమాయి డెలివరీకి పెట్టుకుంటా. ఇంతకు ఏడిపోతున్నావు ఏంది? ఏదో ఊరు పోతున్నా, నీకు చెప్పాలి ఇప్పుడు. పైసలు కొన్ని ఒక బ్యాగ్ నిండా సరిపోతాయా? బ్యాగ్ నిండా వద్దులే, నా ఖర్చులు కొన్నిసార్లు. ఖర్చుల కంటే తిరిగి రావద్దా పోయి? తిరిగి వస్తావా మళ్ళా? ఏమొద్దు, ఎందుకు? అదే పోయిగా టైం పోను. ఇంకా పెద్ద బ్యాగ్ తీసుకుపోదాం అనుకున్నాలే కానీ అదేమొద్దు, సార్లే ఇది అడ్జస్ట్ అయిపోతాను. ఇంతకీ ఏడిపోతున్నావు? ఎవరు? ఊరి పేరు తెలీదు, పోతున్నా. మొత్తానికి పోతున్నావు? కిందిగా పైగా? కిందకి పోతారు కదా. కిందకి పోతారు కదా. ఏ కిందకి? ఇప్పుడు కిందకి పోయి ట్రైన్ ఎక్కరా? కిందకి ట్రైన్ ఎక్కుతారా? నిద్రలో దయ్యం పట్టింది ఏంది? కిందకి పోయే కదా ట్రైన్ ఎక్కేది. మేము పైకి వెళ్ళి ఎక్కుతాం అట్లా అని. పైకి పోతారా ట్రైన్ ఎక్కుతానికి? కిందకి పోతారు, నేను ఎప్పుడు కిందకి పోయే ట్రైన్ ఎక్కుతా. మేము పైకి వెళ్ళి ఎక్కుతాం. మేము ఎప్పుడే కానీ పైకి వెళ్ళి ఎక్కుతాం. ఆ బ్యాగ్ మోస్తాను అంటావా? బ్యాగ్ మోస్తానా? ఇంత కలలో బ్యాగ్ తెమ్మన్నారా లేకపోతే ఏం తెమ్మన్నారు? అంటే ఊరు పోదాం బట్టలు తెచ్చుకోమన్నారు, ఆ బ్యాగ్ సరిపోద్దా గీసాలా అని. ఏం బ్యాగ్ తెచ్చుకోమన్నారు? బ్యాగ్ అన్నారు. బ్యాగ్ అని చెప్తారా? బట్టలు తెచ్చుకోమని చెప్తారా? నాకేమరక నీ కళలో ఏం జరిగిందో. బ్యాగ్లో బట్టలు పెట్టుకుంటారని మనకు తెలుసులే కానీ గాలి బట్టలు తెచ్చుకో అంటారు, బ్యాగ్ తెచ్చుకో అని చెప్తారా? బ్యాగ్ తీసుకొని ఏడికి రమ్మన్నారు? ఊరికి. ఊరి పేరు ఉంటుందిగా. ఇది ఊరి పేరు చెప్పారు. ఏం చెప్పారు? కిందకి వస్తే ట్రైన్కి పోదాము, బ్యాగ్ తెచ్చుకో అన్నారే. ఏ కిందకి? ఇప్పుడు నువ్వు ఊరు పోవాలంటే ఇంట్లో నుండి బయటికి మెట్లు దిగాల. ఓహో, మెట్లు దిగుతావు కిందకంటే ఆ కిందికా? మొత్తానికి కిందికి అనుకున్నావా? మరి కిందకి పోయి ట్రైన్ ఎక్కుతారు కదా. ఇప్పుడు మేము కిందికి పోయి ట్రైన్ ఎక్కం, పైకి వెళ్ళి ఎక్కుతాం. మేము ఎప్పుడు కిందకి పోయినాక ట్రైన్ మేమైతే పైకి వెళ్ళి ఎక్కుతాం. టికెట్ ఏడ తీసుకోమన్నారు? టికెట్ కాలు తీసుకున్నారంట. మొత్తాన్ని నేను రమ్మన్నారు. ఏడికి రమ్మన్నారు ఇంతకి? అయ్యా ఇప్పుడు కిందకి పోతే ఎక్కేస్తామే. కిందనే ఉందా ట్రైను? మన కిందే. మన కిందనే ఉంది ట్రైను. ఇప్పుడు మనం మెట్లు దిగుతామా? మనం దిగ, నేను రానులే, నువ్వు చెప్తున్నాలే అబ్బా. చెప్పుడు కూడా వద్దులే, నేను ఒక్కదాన్ని రమ్మన్నారు కానీ నన్ను రమ్మనిలేగా. ఇప్పుడు కింద దిగుతా. కింద దిగిన ట్రైన్ ఉంది. ట్రైన్ అంతగా నిద్రలో ఉన్నావా మెలకులో ఉన్నావా? ఏంది నువ్వు కళ్ళు మూసినావు కదా అందుకని. కళ్ళు మూత నిద్రపోతారా? బ్యాగ్ తెచ్చుకుంటారా? పండుకున్నావు, సడన్గా లేచినావు, వచ్చినావు, బ్యాగ్ తీసుకున్నావు. ఊరు పోతున్నాను. ఏ ఊరు? ఏ ఊరు తెలియదు, వాళ్ళు కింద ఉన్నారు రమ్మన్నారు. సరే ఆలో. ఏ ఊరు తెలియదు, వాళ్ళు కింద ఉన్నారు రమ్మన్నారు. సరే ఆలోలు కింద ఉన్న వాళ్ళు. ఓలో నాకెమెరికా. మరి నువ్వు ఎట్లా పోతావు అనుకుని బ్యాగ్ తెచ్చుకున్నావు? ఊరు
పోదాం రామన్నారు బ్యాగ్ తీసుకుని. ఊరికి పోదాం రా అంటే పోతావా? జైలుకి వెళ్దాం దా అంటారు పోతావా? జైలుకి నేను పోతావా? జైలుకి నేను ఎందుకు పోతాను? మరి ఊరికి ఎట్లా పోతున్నావు? అదయ్యా ఊరంటే తిరిగేసి వద్దామని. ఓరు ఎవరు పిలుతారో ఊరికి? ఫ్రెండ్స్తోనే ఎట్లనో పోతారులే కానీ నిన్నోళ్ళు పిలిచిరు చెప్పు. ఓలో దిక్కుమల్ల పిలిచారు పోతున్నా. ఈ దిక్కుమల్దాన్ని దిక్కుమల్లోళ్ళు పిలిచిరా? నేనేం దిక్కుమల్ల దాన్ని కాదులే, ఆ, అందరు ఉన్నారు. అందరు ఉన్నారా? ఎవరు అలా అందరు? నా మొగుడు ఉన్నాడు, నేను లేనులే అమ్మ, నేను టీవీ చూస్తున్నా. ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను టీవీ చూస్తున్నానులే. దిక్కుమాలి దాన్ని ఎందుకైతే నేను టీవీ చూస్తున్నానులే. నీకులాగా లేచి నేను బ్యాగ్ తెచ్చుకొని ఊరు పోవాలా అనుకోలే, గీక్కుంటా. ఇప్పుడు పొమ్మంటే వద్దంటవా చెప్పు. ఇప్పుడు పొమ్మంటే వద్దంటవా చెప్పు. ఇప్పుడు నేను రమ్మన్నారుగా కళ్ళు. కళ్ళని చెప్పారు అప్పుడు. నాకేవరకు నువ్వే అన్నావుగా. అవును, ఊరు రమ్మన్నారు పోతున్నా. బ్యాగ్ చదువుకోవాలా? ఆ బ్యాగ్ అయితే సరిపోయింది, ఈ బ్యాగ్ ఇంతకు యాడుండి పిలిచిరు నిన్ను? ఏడున్నారు ఆ? ఏడున్నారు ఆ? ఏంది? ఏడున్నారు? ఇది బాగుంది. నేను నిద్రపోతున్నా. ఆ, ఊరు పోదామన్నారు. ఆ, ఎట్లుంటే అట్లా వచ్చేసేసాయి. బట్టలు అయితే తెచ్చుకో అన్నారు. ఉమ్. స్నానం చేసినా కదా నేను. నాకేమెరక, నేను చూసినా తొంగి. దురదొస్తుంది అందుకు. ఏం గోకిర్రేమో వాళ్ళే గోకినట్టున్నారు. పాపం ఊరు తీసుకుపోతా అన్న వాళ్ళు గోకుతారా? నాకేమెరక. నేను గోక్కుంటున్నట్టున్నా. పిచ్చలు గోక్కుంటారులే. ఇంతకే ఊరు టూరు? ఏమో ఒక నెల పట్టిద్ది అన్నారు. సంవత్సరం పో అటే. కొన్ని పైసలు ఇస్తే నువ్వు నేనా? ఎన్ని కొన్నా? ఒక సంచి నిండా ఇయ్యాలా? అంతేమో ఖర్చు పెట్టాలి. లెక్క చెప్పలేదా మరి కొన్ని అంటే? నేను అంత ఖర్చు పెట్టుకున్నాను తెలుసు కదా నీకు. మామూలు ఖర్చులకి చాలు. లెక్క చెప్పలేదా కొన్ని అంటే ఎన్ని అని? నీ ఖర్చుల వరకు తెచ్చుకోక అది మేము పెట్టుకుంటున్నాను. ఓహో, ఇంక నీ ఖర్చులకు తెచ్చుకున్నాక వాళ్ళు పెట్టుకునేది ఏముందిలే కానీ. అంటే ఖర్చుల కంటే నేను తినడానికి అయితే నేను తినలే. వాళ్ళు బయట తీస్తారు, వాటితోనే నేను తింటాను. మనం ఎప్పుడైనా అలా ఫస్ట్లే మన తొడవద్దు. ఒకటి చెప్పాలా? ఒకటే చెప్పు, నాకు రెండోది ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మా ఖర్చులకు ఇప్పుడు తీసుకుపోతే ఇప్పుడు మన దగ్గర రూపాయలు గీకుతున్నవి ఏమైంది ఇంతకి? ఎందుకో దురద పుడుతుంది. ఎందుకో ఉడుతుందిలా. వాళ్ళు రమ్మన్నారు నాకు. కొన్ని పైసలు తెచ్చుకో, తినటానికి మేము పెట్టుకుంటాంలే అన్నారు. తినటానికి నిన్ను పెట్టుకుంటా అన్నారు? పైసలు పెట్టుకుంటా అన్నారు. పైసలు పెట్టుకుంటా అన్నారా? తినటానికి నిన్ను పెట్టుకుంటా అన్నారంటే నిన్నే మధ్యలో పెట్టుకొని తింటారేమో అని నేను అనుకున్నా. అర్థం కావట్లేదు నీకు కూడా, నెత్తుకోకుంటున్నావు. కొన్ని పైసలు తెచ్చుకోమన్నారు. అంతే, కొన్ని పైసలు ఇచ్చామనుకో అడ్జస్ట్ అయిపోతాం. ఆ ఫోన్ అమ్ముకో, ఆ టెడ్డీ అమ్ముకో. ఆ టెడ్డీకి కన్ను పీకేసినట్టు ఉండాలి. రావు పైసలు. ఫోన్ కంటే 10,000 కూడా రావు. 2-3 వేలు ఇస్తారేమో అంతే. ఏమోనమ్మా, మాకు తెలియదు మరి. నిద్రలో అడిగినట్టున్నారు, నిద్రలో నువ్వు. ఖర్చు లేని ప్రయాణం. ఓకే మరి. లేదు, పైసలు బ్యాగ్ తెచ్చుకోమన్నారు. పైసల బ్యాగే తెచ్చుకోమన్నారు ఏకంగా. పైసలు బ్యాగ్ అంటే బట్టలు, పైసలు కొన్ని తెచ్చుకో అన్నారు. బ్యాంక్కి వెళ్దామని చెప్పారా? బ్యాంక్కి వెళ్దామని ఏం చెప్పలేదు. అంటే అక్కడ కన్నాలు ఎత్తారేమో అని. టూర్ పోదామన్నారే. టూరా? ఏ ఊరు టూరు? టూర్ పేరేం చెప్పలేదు. టికెట్లు అంటే మేము తీసేసినాం, వచ్చాయి. తీసేసిరు టికెట్లు? వాళ్ళు తీసేసినాక ఇంకా మీరేం చేస్తారు పోయి? అంటే నాకు తీసుకున్నారంట. నీకు తీసుకున్నారా? ఆహా. యాడికి వెళ్తారో తెలియదు, టికెట్లు ఏడుకో తెలియదు, యాడెక్కుతారో తెలియదు, కానీ పోతారు. అంటే కింద అన్నారు. కిందే ట్రైను, రైల్వే స్టేషన్ నిన్నే కట్టిరు కింద.
కిందకు వచ్చే పోదామన్నారే. అది నేనేమంటు నిన్న రైల్వే స్టేషన్ నిన్ననే కట్టిరాడు, కొత్తది పడింది, మొత్తం తలతల మెరుస్తుంది. సర్ఫ్ ఎక్సెల్ యాడ్ ఉమ్మా అనుకుంటా. నువ్వు ఎప్పుడు వచ్చినావు? నేను రాలే, ఊరు నుంచి? నేను రాలేదు, ఇంకా దారిలో ఉన్నా నేను. నేను ఇంకా దారిలో ఉన్నా. నేను అక్కడి నుంచి షైజాబ్ ఇక్కడ దాకా కాలు పెట్టి మాట్లాడుతున్నా. మాట్లాడుతున్నా. సరేలే కానీ నువ్వు వచ్చేపాటికి ఉంటాను, నాకు కొన్ని పైసలు ఇవ్వు. నేను ఎడిపోతా, అప్పుడే పంపించేద్దామని పైకి. పైకి కాదు, ఆ, ఇంకా రాలే అన్నావు కదా. ఆ, ఆ. ఓహో అమ్మో, ఇంకా రాలేదు కాబట్టి మొత్తానికి పైకి పంపిద్దామని. ఆ ప్లాన్ లేదు, మళ్ళీ పైసలు ఇచ్చేవాళ్ళు ఉండరు. అమ్మో, కరెక్ట్ ప్లానింగ్లోనే ఉన్నావులే. సర్లే వెళ్ళు. పైసలు ఎందుకు, ఫ్రీగా పోవడానికి ఆధార్ కార్డు ఉందిగా, పట్టుకొని వెళ్ళు. ఆధార్ కార్డు ఇక్కడ తెలంగాణ వరకు మేము అవతలకు పోతాము. చూసిరా ఫ్రెండ్స్, నిద్రపోయింది. 1 గంటలకేమో వండుకొని 3-4 గంటలకు లేచి బ్యాగ్ తెచ్చుకొని నేను పోతున్నా, నాకు పైసలు ఇవ్వ అంటుంది. యాడికి పోతున్నావు అంటే విన్నారు కదా కథ, ఇట్లా ఉంది. మీ ఇంట్లో కూడా ఉంటే కామెంట్ చేయండి. ఇస్తున్నా, అదే వాళ్ళు ఇస్తున్నారు పైసలు, మనిషికి ₹1 చేస్తున్నారు. వాళ్ళు ఫోన్పే కొడుతున్నారు. రూపాయి సరిపోతుంది. 100 రూపాయలు కొట్టమంటావా ఒక్కొక్కరిని? ఒక్కొక్కళ్ళు ఎందుకు నాకు, నువ్వు ఇస్తావా? మొత్తానికైతే పిచ్చి ఆసుపత్రికి పంపిస్తున్నాను. డోంట్ వరీ, బాధ లేదు, భయం లేదు. అంటే నువ్వు ఏడున్నావు చెప్పు. నేను ఇక్కడ లేను. ఓకే బాయ్, నేను ఊర్లో ఉన్నా.